నారదుడు తపస్సు నుండి లేచి చుట్టూ చూశాడు. మన్మధుడి పూల బాణాలు, పూలు అంత కోలాహలంగా ఉంది. ఇంత జరిగినా నా తపస్సుకి భంగం కాలేదంటే నేనెంత గొప్పవాడినో అనుకున్నాడు. వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళాడు. జరిగిందంతా గొప్పగా చెప్పుకుంటే శివుడు అన్నాడు, అరే బాబు, అలా గొప్పలు చెప్పుకునేట్టయితే ఇంకేం తపస్సు చేసినట్టు? సరే, నా దగ్గర అంటే అన్నావు, ఆ విష్ణువు దగ్గర మాత్రం ఇలా అనకు, అయిపోతావు, ఆడేసుకుంటాడు అన్నాడు. నారదుడు ఆ పెద్ద ఆయన ఇంతే చాదస్తం అనుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. నాన్న నాన్న, ఇలా ఇలా జరిగింది అని చెప్పాడు. ఆయన అదే చెప్పాడు, గొప్పలు పోకూడదురా బాబు, విష్ణు వింటాడు, నీ ఇష్టం అని. అది కూడా ఇలా విని అలా వదిలేసి వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణువే ఎదురొచ్చాడు. నారద, అసలు నువ్వు కాబట్టి నీ బ్రహ్మచర్యానికి తగ్గట్టు ఇలా చేసావు తపస్సు, వేరే వాళ్ళకు కుదురుతుందా అని పొగడ్తలతో ముంచెత్తాడు. అది నిజం అనుకున్న నారదుణ్ణి నిలువునా ముంచేశాడు. ఆ కథ ఏంటో వినాలంటే కింద లింక్ ఫాలో అవ్వండి. శివపురాణంలోని ఇంకా ఎన్నో కథల్ని వినొచ్చు.